గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే మనం గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత మనం ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము, వేరే ఊరికి. ఎక్కడికి ఏంటి అదంతా నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే షార్ట్ చేసేయండి. ఫస్ట్ అయితే రోజ్ వాటర్ అండ్ వ్యాజ్లైన్ అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత నా సెరం డర్మ్ డాక్ది. నేను ఇంతకుముందు షార్ట్స్లో కూడా చాలాసార్లు చెప్పున్నాను డర్మ్ డాక్ సెరం వాడుతున్నాను, నియాసినమైడ్ది. మీకు కావాలంటే లింక్ నేను వదిలేస్తాను. ఆ తర్వాత అయితే మాయిశ్చరైజర్ సెరం రాసుకుని ప్రతి ప్రోడక్ట్కి నేను ఒక 5 minutes టైం బ్రేక్ ఇస్తాను అనమాట మధ్యలో, బికాజ్ పెనిట్రేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో ఆ తర్వాత నా బయోటిక్ మాయిశ్చరైజర్ రాసేసుకున్నాను. ఆ తర్వాత సునీసా, నేను ఇది ఎప్పటి నుంచో వాడుతున్నా ఈ ఫౌండేషన్. యాక్చువల్లీ మార్చడానికి ట్రై చేస్తున్నా. ఏ ఫౌండేషన్ నా ఫేస్కి సూట్ అవుతుందో కమెంట్ చేయండి. ఇన్ ద మీన్ టైం నెక్స్ట్ టైంకి నేను ఏదో ఒక కొత్త ఫౌండేషన్ యూస్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత కొంచెం పౌడర్ తీసుకుని మౌత్ ఏరియాలో అండ్ అండర్ ఐస్లో అప్లై చేసుకుంటాను అనమాట. జస్ట్ ఒక బ్లాక్ ఫినిష్ అలా రాకుండా కంప్లీట్ లుక్ చేయడానికి. ఆ తర్వాత నేను లైనర్ పెట్టేసుకుంటాను. చాలా రోజుల తర్వాత రెడీ అవుతున్నాను అనమాట. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. యాక్చువల్లీ ఇదివరకు అయితే ఎప్పుడు స్ట్రెస్ అనిపించినా, ఎప్పుడు చాలా ఇరిటేటింగ్గా లోగా అనిపించినా ఆ రోజు బాగా రెడీ అయ్యి కూర్చునేదాన్ని ఇంట్లో. ఇప్పుడు అసలు దానికి అంత టైమే ఉండట్లేదు. పైగా సమ్మర్స్లో రెడీ అవ్వడం అనేది పెద్ద టాస్క్ లాగే అనిపిస్తుంది, బికాజ్ స్వెట్ అయిపోతాం కదా బాగా. సో నేనైతే ఇక్కడ లైనర్ పెట్టేసుకుని ఆ తర్వాత కాజల్ పెట్టుకుంటున్నా. కాజల్ నేను చేతితోనే పెట్టుకుంటాను, నాకు అలానే అలవాటు. ఆ తర్వాత నేను పైన కూడా పెడతాను, అప్పర్ ఐలో కాజల్. మా అమ్మ చిన్నప్పటి నుంచి అలా పెట్టడం అలవాటు. సో ఇదే నా ఫైనల్ లుక్. నా లుక్ ఎలా ఉందో మీరు కమెంట్ చేసేయండి. అండ్ హాఫ్ సారీ లింక్ కావాలంటే నా కమ్యూనిటీ ట్యాబ్లో చెక్ చేసేయండి, మీకు దొరికేస్తుంది.